ఈ రోజు మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి మహిళకి వందనం. కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళని గౌరవిస్తుంది. అసలు సృష్టికి మూలం మహిళ. అసలు మహిళ లేకపోతే జీవం లేదు, అసలు సృష్టే లేదు. అలాంటిది మహిళ ఒక కూతురిగా, ఒక సోదరిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ఎన్నో పాత్రలు అన్నిటికీ న్యాయం చేస్తూ తనని తానే అర్పించుకునేదే మన భారత మహిళ. ఆ మహిళకి కాంగ్రెస్ పార్టీ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రతి మహిళకి నమస్కరించుకుంటోంది. కానీ ఈరోజు మన భారతదేశంలో ప్రతి గంటకు 50 మంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. మరి మహిళలకు మన భారతదేశంలో భద్రత ఉన్నట్ట లేనట్ట? నారీ చట్టాలు అని పెద్ద పెద్ద చట్టాలు చేసేవారే గాని నిజానికి మన దేశంలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి మహిళలకి భద్రతా భావం లేదు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఈ బీజేపీ పార్టీకి ఉన్న చరిత్ర మణిపూర్ లో మహిళల్ని నగ్నంగా బహిరంగంగా ఊరేగించారు. ఇది బీజేపీ పార్టీ చరిత్ర. అలాంటి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి మహిళలకి భద్రత గాని గౌరవం గాని మన దేశంలో, మన రాష్ట్రంలో ఉందో లేదో సమాజము ఆలోచన చేసుకోవాలి. మహిళల్ని కేవలం ఒక ఓట్ బ్యాంక్ గా చూస్తోంది. మహిళలంటే ఓట్లేసే యంత్రాలు అయిపోయారు. ఎలక్షన్లు వస్తే మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు, ఉదాహరణకు చంద్రబాబు గారే తీసుకుందాం. సూపర్ సిక్స్ లో 3 పథకాలు మహిళలకు చెందినవే. కానీ అవి ఏ మటుకు అమలయ్యాయి. మహిళా శక్తి, మహాశక్తి పథకం పేరు మహాశక్తి. గుర్తుందా? మీ అందరు ఓట్లేశారు తల్లి. మహాశక్తి. ఈ మహాశక్తి పథకం ప్రకారం చంద్రబాబు గారు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 50 సంవత్సరాల వరకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. అలా మన రాష్ట్రంలో 1,80,00,000 మంది మహిళలున్నారు. చంద్రబాబు గారు ఒక్క నెలైనా ఇచ్చారా? ఎవరికైనా అందిందా? ఒక్క నెల కూడా ఇవ్వలేదు. ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. అలాగే తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలుంటే అంతమంది, 2, 3, 4 ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తానన్నాడు. 15,000 ఇచ్చాడా? 20 లక్షల మందికి టోకరా పెట్టారు. 20 లక్షల మంది బిడ్డలకు, ఆ తల్లులకు టోకరా పెట్టాడు చంద్రబాబు గారు. అలాగే ఉచిత సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. ఇచ్చారా? 1 ఇచ్చారా? 2 ఇచ్చారా? ఏళ్లలో చూపించండి. ఒకటే ఇచ్చారు. 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు మహిళలకు చేసింది ఏమిటా అంటే 1 సిలిండర్ ఇచ్చాడా? ఇప్పుడు మళ్ళీ సిలిండర్ ధర ఎంతట? ఇప్పుడు ఈ రోజు న్యూస్, ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ ఇస్తుందా, ప్రభుత్వం మీద భారం వేసుకుంటుందా అనుకుంటే ఒక్క పైసా భారం వేసుకోదు. ఇదే పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పరిస్థితి వస్తే రాజశేఖర రెడ్డి గారు మహిళల మీద భారం పడకూడదు అని ఆ రోజుల్లో సిలిండర్ ధర 50 రూపాయలు పెరిగితే మొత్తం 50 రూపాయలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే భరించేలా చేశాడు. గాని ఒక్క రూపాయి కూడా మహిళల మీద అధికంగా భారం పడకూడదు అని ఆలోచన చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా కరెంటు ఛార్జీలు పెరగలేదు, మున్సిపల్ ట్యాక్సీలు పెరగలేదు, గ్యాస్ ధరలు పెరగలేదు. ఏవి పెరగకుండానే, ఏవి పెంచకుండానే అంత అద్భుతంగా అన్ని ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ ఇవన్నీ అద్భుతంగా అమలు చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. పాలకుడు అంటే అలా ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? అసలు చంద్రబాబు గారు ఏం చెప్పారు? మహిళలకు ఇచ్చే రుణాలు, డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు చేస్తానన్నారు. ఎలక్షన్లు అయిపోయి 2 సంవత్సరాలైంది. చేశారా? 7,500 కోట్ల రూపాయలు బకాయిలు అలాగే ఉన్నాయి. 1,18,00,000 మహిళలు, సంఘాలు అలాగే ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఇస్తాడా చంద్రబాబు గారు అని. కానీ చంద్రబాబు గారు ఏమిచ్చారు? 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి మహిళలకి గిఫ్ట్ గా ఇచ్చాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెరిగాయి. అవన్నీ మీ దగ్గర నుంచే వసూలు చేస్తున్నాడు చంద్రబాబు గారు. అర్థమవుతుందా? అది పాలకులకు మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి. చంద్రబాబు గారు నిన్న మొన్న చూశాం, అంగన్వాడీ ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తుంటే అర్ధరాత్రి లాఠీచార్జ్ చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లారు. మరి మహిళలకు ఎక్కడుంది గౌరవం? వాళ్ళు అడిగింది ఏమిటి? చంద్రబాబు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని అమలు చేయండి సార్ అని అడిగారు. మా జీతాలు పెంచండి సార్ అని అడిగారు. అది కూడా అడగకూడదా మహిళలు? అది అడిగినందుకు వాళ్ళ మీద ఇంత దారుణంగా వ్యవహరించారు. మరి పాలకులకు మహిళల మీద చిత్తశుద్ధి ఉందా లేదా సమాజం ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు మహిళా దినోత్సవం. మహిళల్ని గౌరవించిన ఏకైక పార్టీ ఇందాక నా చెల్లి చెప్పినట్టు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మహిళల్ని నాయకురాళ్లుగా చేసిన
పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందుకే చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా మహిళల్ని నెత్తిన పెట్టుకుంది, ఇప్పుడు మహిళల్ని నెత్తిన పెట్టుకుంటుంది, ఇక ముందు కూడా మహిళలను నెత్తిన పెట్టుకుంటుంది. అన్న చెప్పినట్టుగా, జేడీసీల అన్న చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీకి మతం లేదు, కులం లేదు. అన్ని మతాలు మావే, అన్ని కులాలు మావే. కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా నిలబడిన పార్టీ. ఏ పార్టీ అయితే స్వాతంత్రం తెచ్చిందో అదే పార్టీ ఈ రోజుటి వరకు కూడా కట్టుబడి ఉంది రాజ్యాంగానికి. మనది ఒక సెక్యులర్ రాజ్యాంగం. అంటే ప్రతి మతము, ప్రతి కులము, ప్రతి భాష, ప్రతి ప్రాంతము, ఆడ మగ అందరూ సమానం. ఈ హక్కులు అందరికీ లభించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఇలాంటి పార్టీ ఇంకోటి ఉందో లేదో సమాజం ఆలోచన చేసుకోవాలి, మీ అందరూ ఆలోచన చేసుకోవాలి. అందుకే చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది.